నమస్కారం, వెల్కమ్ టు ఇది కథ కాదు యద. ఈ రోజు కథ ఇద్దరు అమాయకపు జీవితాలని అల్లకల్లోలం చేసిన ఒక గిరిజ కథ. ఇది కథ కాదు జీవితం. అగ్ని సాక్షిగా మూడుముళ్ళు వేయించుకుంటానని చెప్పి తన వలలో చిక్కించుకున్న ఇద్దరు అభాగ్యుల ఆవేదన ఇప్పుడు మన షోలో చూద్దాం. చెప్పండి అమ్మా, మీ పేర్లేంటి? గిరిజ మేడం. నాంపల్లి నర్సి. సైకో సురేష్. చెప్పమ్మా, ఏంటి మీ సమస్య? నువ్వు చెప్పబ్బాయి. నిన్నే మేడం, 6 నెలల క్రితం బోనాల జాతరలో కనబడ్డాను మేడం. నేను మా దోసుగాల్లో కూర్చొని మందు అవుతుంది, ఈ పక్కన కలుగా అవుతుంది, ఈ పక్కన కలుగా అవుతుంది. ఇది వచ్చి నన్ను గుడాలు అడిగింది మేడం. అంత మందిలో నన్నే గుడాలు ఎందుకు అడిగింది? నేను ఎదవని. అది నిజం సార్. సరే అని ఇచ్చిన. మళ్ళా నెక్స్ట్ డే వచ్చి అక్కడే కూర్చొని మళ్ళీ వచ్చి గుడాలు అడిగింది మేడం. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వచ్చి గుడాలు అడిగింది మేడం. అంత మందిలో నన్ను ఎందుకు అడిగింది అడగండి మేడం, మీరు అడిగింది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నాకేం గుర్తులేదు మేడం. వాడు ఇచ్చినేమో వాటి చెప్తున్నారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. వాడు ఇచ్చినేమో వాటి చెప్తున్నారు. నీకెందుకు గుర్తుంటది మనుషుని తాకునేదాన్ని? నీకెందుకు గుర్తుంటది మనుషుని తాకునేదాన్ని? ఎవరు ఆడుకున్నారు? నువ్వే నువ్వే ఆడుకున్నావు. జీవితాంతుంది కూర్చొని ఉన్నాను, కూర్చొని ఉన్నాను. ఏంటే నోలేస్తుంది? చెప్పు తెగుద్ది. మేము చెప్పేసుకొచ్చాం, మేము చెప్పేసుకొచ్చాం. ఏం చేస్తావే? చేస్తున్నావేట్రా? చేస్తున్నావేట్రా? అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. మేడం చూడండి మేడం, సుధీతో కూర్చున్నట్టు ఎలా చూస్తున్నాడు వాడు. బాబు చెప్పు, నీ కథ ఏంటి చెప్పు. 2 నిమిషాలు ఆగిందమ్మా, దాన్ని అలా చూడండి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. తిక్క తిక్క ఉందా? బాగానే ఉందమ్మా, బాగానే ఉందమ్మా. చెప్పు, నీ కథ ఏంటి చెప్పు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ కాంపౌండర్ గా చేస్తున్నానమ్మా. ఏంటి సార్ అది? ప్రైవేట్ కాంపౌండర్ గా చేస్తున్నానమ్మా. ఇది ఒక రోజు బాగా పండుతాయి, ఇంజెక్షన్ కోసం మా హాస్పిటల్ కి వచ్చిందమ్మా. ఎందుకు వచ్చింది? మోషన్సా? ఎమోషన్స్ పట్టుకుంటే ఎమోషనల్ కనెక్ట్ అయిపోయానా? ఎమోషనల్ కనెక్ట్ అయిపోయానా? గిరిజ, అసలు ఎలా మోసం చేయాలనిపించింది వీళ్ళని? ఎవరు మేడం? వీళ్ళిద్దరినా? అంటే మోసం చేసావా? నేనేం చేస్తాను మేడం, ఏముందని వాళ్ళ దగ్గర? నేనే చేసినాను. కూర్చో, కూర్చోరా. నేను చెప్తాను వచ్చుంటున్నా మేడం. నేను ఎవరిని మోసం చేయలేదు. కుటుంబం నుంచి వచ్చాను, నేను ఎవరిని మోసం చేయలేదు. సరే చెప్పు, మరి ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు వీళ్ళలో? ఎవరిని మేడం? ఫస్ట్ సెకండ్? Hey, I've seen this one. This is a classic. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఫస్ట్ సెకండ్ తాడా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఒకడినేమో కాంపౌండర్ ని ప్రేమించావు, ఇంకోటినేమో కళ్ళు కాంపౌండ్ లో ప్రేమించావు. ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు మరి? నాకు ఇద్దరులో ఎవరైనా ఓకే, ఇద్దరు అయినా ఓకే. పళ్ళు రాలిపోతాయి. ఉన్న మొగుడు సరిపోడా? ఉన్న మొగుడు సరిపోడా? ఏంటి మేడం, నీ పెళ్ళైందా? ఏ పత్తే నీకు ఎంతమంది కావాలి నీకు? నాకేం పెళ్లి కాలేదు మేడం, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. పెళ్లి కాలేదా? పిలిపించమంటావా నీ మొగుడిని? రమణ, రావయ్యా బాబు.
ఏయ్ ఎవరితను? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఎవరితను? ఏ రమణ, ఏమవుతుంది ఈ అమ్మాయి నీకు? ఏయ్ ముగ్గురు పెట్టుకొని రాసలీలలు నడిపిస్తున్నావా? ఏం ముఖం పగిలిపోద్ది నీకు. ఎవరు చెప్పు, నిజం చెప్పు. పిలిపించమంటావా? ఏమవుతాడో గట్టిగా చెప్పు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసారనుకోండి, ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాను. పోండి. ఇంతటితోటి మన కార్యక్రమం ముగిసింది. ఇలా తెలిసి తెలియకుండా ప్రేమించి మీ జీవితాలను పాడు చేసుకోకండి. ధన్యవాదాలు. మేడం లేకుంటే ఇంట్లో చుట్టూ ప్రోగ్రామ్ చూడాలి. ఇంత జరిగినా సిగ్గులేదారా నీకు? ఏంటో ఈ జీవితం.